అనివార్యము. కాబట్టి అమ్మ యొక్క సహన శక్తిలో మీ పాత్ర అనేది ఖచ్చితంగా ఉండాలి. కర్మ ఎవరిని వదిలిపెట్టదండి. మీరు అమ్మ పట్ల చేసేటువంటి ప్రతి కర్మ, ప్రతి ఆలోచన కూడా కర్మ రూపంలో మారి అది ఎవరిని కూడా వదిలిపెట్టదు. భగవంతుడినే వదిలిపెట్టలా. మీరెవరండి? మనుషులుగా, మానవులుగా జన్మనెత్తాం. మనకి భగవంతుడికి తప్పలేదు. అమ్మని విస్మరించడం వల్ల, అమ్మని అవమానం చేయడం వల్ల భగవంతుడికి తప్పలేదనమాట ఆ యొక్క ఈతి బాధలు. మనం ఎంతవారం. సో మీ అంతిమ చివరి యాత్రలో, వార్ధక్యంలో మీరు బిజీగా సంపాదించిన ధనము మీ కుటుంబానికి మిమ్మల్ని దూరం చేస్తుంది. ఏదైతే బిజీ అన్న ఆలోచనతో మీరు సంపాదించుకున్న ధనము మీకు వార్ధక్యం వస్తుంది కదండి. వార్ధక్యం వస్తుంది కదా, అప్పుడు మీరు ఆరోగ్య సమస్యలు వస్తాయి కదా, అప్పుడు ఆ ధనం అంతా కూడా ఆసుపత్రులకు మీరు వెచ్చిస్తున్నప్పుడు మిమ్మల్ని చూడలేక మీ కుటుంబం మిమ్మల్ని దూరం చేస్తుందన్నమాట. అర్థమైందండి. ఇదివరకు అమ్మకు మీరు ఇచ్చేటువంటి రిటర్న్ గిఫ్ట్ మీకు ఇస్తుంది ప్రకృతి. మీరు గతంలో అమ్మకి ఇచ్చారు కదా, అమ్మ వార్ధక్యం ఉన్నప్పుడు లేదా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మీరు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు? అమ్మను పట్టించుకోకపోవడం, అమ్మని అనాథాశ్రమానికి ఎలా అయితే కేటాయించారో మీరు కూడా వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత